నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్. ఏజ్ లిమిట్ లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది సఫర్ అవుతుంది ఏంటి అంటే మోకాళ్ళ నొప్పి అంటే టాబ్లెట్స్ వాడతారు లేదా సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న 10,000కు పైగా సర్జరీ మరియు సర్జరీ లేకుండా సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ చేసిన హీలియో రీజెనెక్స్ అడ్వాన్స్డ్ ఆర్థోపెడిక్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఫౌండర్, డైరెక్టర్, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కార్తిక్ తెలగరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. నమస్తే కార్తిక్ గారు. నమస్తే అమ్మ. కార్తిక్ గారు, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏంటుంది అంటే చిన్న సూదితోనే మోకాళ్ళ నొప్పి ఆపరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ సర్జికల్గా వెళ్ళి వాళ్ళు పెయిన్ తీసుకోలేకపోతున్నారు అనే దాని గురించి, సో ఈ చిన్న సూదితోనే మొత్తం కంప్లీట్గా సర్జరీ అనేది కంప్లీట్ అయిపోతుంది అని అంటున్నారు. అది నిజమేనా? చిన్న సూదితో సర్జరీ కంప్లీట్ చేయడం కాదండి. యాక్చువల్గా రీసెంట్గా ఏంటంటే చాలామంది మనము ఈ టీవీలో యాడ్స్ కానీ రకరకాలుగా చూస్తున్నాం. ఏంటంటే చిన్న సూదితో ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులు తగ్గించేస్తాం అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం అనమాట. మామూలుగా జనరల్గా ఎవరైనా సరే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు మనం చూసుకుంటే కనుక ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి మనకి జనరల్గా వయసు పైబడిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావడానికి గల ప్రధానమైన కారణం మోకాళ్ళ అరుగుదల. కానీ ఈ మోకాళ్ళ అరుగుదల అనేదానికి ట్రీట్మెంట్ ఎవరైనా జనరల్గా చూసుకుంటే అయితే ట్యాబ్లెట్స్ రాస్తారు, మోకాళ్ళ నొప్పులతో హాస్పిటల్కి వెళ్తే ట్యాబ్లెట్స్ రాస్తారు, లేకపోతే సర్జరీ చెప్తారు. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే చిన్న సూదితో ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులు తగ్గించేస్తామని కొంతమంది పేపర్లో కానీ అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ చూసేటప్పటికి చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉంది. అదేంటి కొంతమంది డాక్టర్లు ఏమో సర్జరీ గురించి మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమో సర్జరీ అవసరం లేకుండా అని చెప్పేసి మాట్లాడుతున్నారని చాలా కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. సో దాన్ని ఈరోజు అసలు ఆ కన్ఫ్యూజన్ని క్లారిఫై చేయడం కోసం నేను ఒక చిన్న స్టోరీలాగా చెప్తాను. అసలు దేనికి సర్జరీ చేయాలి, దేనికి అసలు ఈ చిన్న సూది మనకి పనిచేస్తుంది అనే దానికి నేను కొంచెం క్లారిఫికేషన్ ఇస్తాను. ఒకవేళ కనుక చిన్న సూదితోనే మోకాళ్ళ నొప్పులు తగ్గించేసే టెక్నాలజీ కంప్లీట్గా వచ్చేస్తే ఒక క్వశ్చన్ మీరు ఆలోచించండి. ఎందుకు ఇప్పటికీ అమెరికా కానీ లేకపోతే లండన్ లాంటి పెద్ద పెద్ద దేశాలు మనకన్నా డెవలప్డ్ కంట్రీస్లో ఈ రోజు కూడా మోకాళ్ళ చెప్పు మార్పిడి ఆపరేషన్ జరుగుతున్నాయి. మనకి ఇప్పటికీ కూడా హైదరాబాద్లో మోకాళ్ళ చెప్పు మార్పిడి రోజు చేయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ చిన్న సూది తీసుకోవచ్చు కదా, ఎందుకు ఆపరేషన్ చేసుకుంటున్నారు? వాళ్ళు ఎందుకు ఈ ట్రీట్మెంట్ వైపు వెళ్ళట్లేదు? వాళ్ళకి తెలియక వెళ్ళట్లేదా ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. సో ఎవరికి ఏ ట్రీట్మెంట్ చేయాలో ఆ ట్రీట్మెంటే చేయాలి. అలా అని చెప్పేసి ఈ మధ్య కొంచెం మోసాలు ఎక్కువైనాయి. సో ఆపరేషన్ చేయాల్సిన వాళ్ళు కూడా చిన్న సూదితో ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి చిన్న సూదితో తగ్గిపోతుందనే ఒక ఆశతోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ దగ్గర డబ్బులు కాల్చుకోవటం, ఇబ్బంది పడటం అనేది మనం జనరల్గా చూస్తున్నాం అనమాట. సో ఎవరికి ఇది చేసుకోవాలి, ఎవరికి అది చేయకూడదు, అసలు ఈ ట్రీట్మెంట్ పనిచేస్తుందా, ఎవరికి చేయాలి అనే దాని గురించి చెప్పడం గురించి ఈరోజు క్లారిఫికేషన్ కోసం నేను మీ ముందుకు వచ్చాను. బేసికల్గా ఎవరైనా సరే 50 సంవత్సరాలు అట్లా దగ్గరికి వచ్చినప్పుడు మోకాళ్ళ నొప్పులు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంటాయి. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తారు. ఏ డాక్టర్ అయినా సరే వాళ్ళు బేసిక్ ఎక్స్రే ఒకటి తీసి ఇప్పుడిప్పుడే అరుగుతున్నాయమ్మా మోకాళ్ళు అని చెప్పి కొన్ని ట్యాబ్లెట్స్ రాసి పంపించేస్తుంటారు అనమాట. సో జనరల్గా చూసుకుంటే ఆ ట్యాబ్లెట్స్లో పెయిన్ కిల్లర్స్, కొన్ని గుజ్జు ట్యాబ్లెట్లు అన్నీ చెప్తూ ఉంటారు. ఆ 5 రోజులు 10 రోజులు ఆ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు బాగా నొప్పి తగ్గుతుంది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నొప్పి రావడం మొదలవుతుంది. మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అదే ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది. 2-3 డాక్టర్ల దగ్గర తిరిగిన తర్వాత అయినా నొప్పులు తగ్గకపోయేసరికి ఏమవుతుందంటే ఇక ఇంతే కావాలి, మనకి ఈ నొప్పులు తగ్గవు, మనకి వయసు వచ్చింది కదా, మోకాళ్ళ అరుగుదల మొదలైపోయింది, దీనికి ట్రీట్మెంట్ లేదు అనుకుని చెప్పి అదేవిధంగా ఆ నొప్పులతో నడిచి కొన్ని సంవత్సరాలకి, మేబీ ఒక 10 సంవత్సరాలకో 8 సంవత్సరాలకో బాగా నొప్పులు ఎక్కువైనప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీసి మోకాళ్ళన్నీ కంప్లీట్గా అరిగిపోయినాయమ్మా, ఇంకా ఆపరేషన్ చేసుకోవాలని చెప్తారు. సో ఎప్పుడైతే మోకాళ్ళు కంప్లీట్గా అరిగిపోతాయో అంటే లాస్ట్ స్టేజ్, దాన్ని 4th స్టేజ్ అంటాము, అప్పుడు మటుకు కంపల్సరీగా ఆపరేషన్ తప్ప జనరల్గా వేరే మార్గం ఇప్పటికైతే లేదు. ఇక్కడైనా అదే చేస్తారు, అమెరికాలోనే అదే చేస్తారు, లండన్లో అయినా సరే లాస్ట్ స్టేజ్ 4th స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటాం అనమాట. అంటే మోకాళ్ళు కంప్లీట్గా అరిగిపోయి కాళ్ళు వంకర కూడా వస్తాయి, నడవలేని పరిస్థితికి వస్తారనమాట. ఆ స్టేజ్లో మటుకు మోకాళ్ళ చిప్ మార్పిడి ఆపరేషన్ చేస్తారు. మేమైనా సరే మోకాళ్ళ చిప్ మార్పిడి ఆపరేషన్ చేస్తాం. కాకపోతే ఈ ఫస్ట్ స్టేజ్ ఎప్పుడైతే 50 సంవత్సరాల టైంలో 50 సంవత్సరాల వయసున్న టైంలో మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి, అప్పుడున్న స్టేజ్లో ప్రాపర్గా ట్రీట్మెంట్ కనుక మనం తీసుకుంటే, ఈ పెయిన్ కిల్లర్స్ లాంటివి కాకుండా దానికి సంబంధించిన ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనం ఈ లాస్ట్ స్టేజ్ వరకు ముదిరిపోకుండా మనం కాపాడగలుగుతాం. దానికి ఈ అత్యాధునిక ట్రీట్మెంట్ అనమాట. ఎవరైతే ఆల్రెడీ లాస్ట్ స్టేజ్ దాకా వచ్చేసి మన దగ్గరికి వస్తే మనమైనా ఆపరేషన్ చేయాల్సిందే, అమెరికాలో అయినా సరే ఆపరేషన్ చేయాల్సిందే. ఈ ఫస్ట్ స్టేజ్ కానీ, సెకండ్ స్టేజ్ కానీ, థర్డ్ స్టేజ్లో కానీ ఎర్లీగా కనుక మనం డిటెక్ట్ చేసి దానికి కనుక మనం ప్రాపర్గా అత్యాధునిక ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే కనుక మనం సర్జరీని అవాయిడ్ చేయొచ్చు. అదేమో ఈ కాన్సెప్ట్ జనరల్గా.
రైట్ డాక్టర్ కార్తిక్, ఈ మోకాళ్ళ నొప్పులకి హీలియో రీజెనెక్స్ హాస్పిటల్లో ఉన్న నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ గురించి చెప్తారా? సో లాస్ట్ స్టేజ్ మొత్తం మోకాళ్ళు అరిగిపోతే ఇంకా ఆపరేషనే. సో దాంట్లో ఏమీ కన్ఫ్యూజన్స్ లేదు ఎవరికి కూడాను. కాకపోతే ఈ అప్పుడప్పుడు మోకాళ్ళ నొప్పులు మొదలయ్యి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలో ఎవరికి అర్థం కావట్లేదు. అంటే వాళ్ళ ఊర్లో వాళ్ళు తీసుకునే ట్రీట్మెంటే అది ట్రీట్మెంట్ అని నమ్మి పాపం వాళ్ళకి అది తగ్గక చివరిదాకా వెళ్ళిపోతున్నారు. దీని గురించి ఏంటంటే ఇప్పుడు మనకి కొత్తగా ఒక అత్యాధునికమైన ట్రీట్మెంట్ వచ్చిందనమాట. ఏదైతే మనకి దానికి ఏంటంటే బేసికల్గా ఎక్స్రే తీస్తారు. జనరల్గా ఊర్లో చూస్తే ఎక్స్రే తీస్తారు. ఎక్స్రేలో అప్పుడే ఏం పెద్ద చేంజెస్ కనిపించవు. ఎక్స్రే ఈజ్ వెరీ బేసిక్ ఇన్వెస్టిగేషన్. కొత్తగా ఏంటంటే ఇప్పుడు స్కాన్ వచ్చిందనమాట దానికి కూడా. సో మనం ఇనీషియల్గానే ఎర్లీగానే లోపల ఏ అయితే ప్రాబ్లం ఉందో అవి మనం ఈ స్కాన్ ద్వారా ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట. సో మన దగ్గర ఈ అత్యాధునికమైన స్కాన్ చేసి ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడున్నది అని చెప్పేసి కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తాం. అంత పెద్ద నీ జాయింట్ లోపల ఒక దగ్గరే మనకు ప్రాబ్లం ఉండొచ్చు. ఆ ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేసి దాని తర్వాత ఎగ్జాక్ట్గా ఆ ప్రాబ్లం తగ్గడం కోసం మనం ఏంటంటే ఈ మధ్య ఈ రీజనరేటివ్ థెరపీస్ అని వచ్చినాయి అనమాట. ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయి. కొన్ని వేల మందికి మనం చేస్తున్నాము. చేసిన వెంటనే నొప్పి తగ్గిపోతుంది. దాని తర్వాత గుజ్జు కూడా రావటము, అక్కడ ఏదైతే మనకి డ్యామేజ్ అయిందో అక్కడ దెబ్బ మానేలాగా చేయడం వల్ల కొన్ని సంవత్సరాలు నొప్పి లేకుండా ప్రశాంతంగా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నారు. ఈ ట్రీట్మెంట్ పేరు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది ఒక లేజర్ ట్రీట్మెంట్ లాంటిది. దాని తర్వాత 2 కానీ 3 కానీ సిట్టింగ్స్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం. గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి మన బ్లడ్లోనే ఉండే కణాలు. వాటిని మేము సపరేట్ చేసి ప్రాబ్లం ఎక్కడ ఉందో అక్కడ ఎగ్జాక్ట్గా స్కాన్ చూసుకుంటే ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకి మంచి సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. మోకాళ్ళు పూర్తిగా అరిగిన వాళ్ళకి కూడా ఈ ట్రీట్మెంట్ అనేది పనిచేస్తుందా, ఈ ఆర్ఎఫ్ఏ కానీ జిఎఫ్ఎస్సి కానీ? సో మోకాళ్ళు పూర్తిగా అరిగిపోతే కంపల్సరీగా ఆపరేషనే. వేరే ఆప్షన్ అయితే లేదు ప్రస్తుతానికి, ఎక్కడా లేదు ప్రపంచంలో కూడా. కాకపోతే ఏంటంటే అందరికీ ఆపరేషన్ చేద్దామన్న అవకాశం ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. హార్ట్ ప్రాబ్లమ్, వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి మత్తిచ్చి ఆపరేషన్ చేద్దామంటే వాళ్ళకి లైఫ్ రిస్క్, ప్రాణానికి ప్రమాదం. అలాంటప్పుడు ఈవెన్ నేనే లేకపోతే మత్తు డాక్టర్ కానీ అమ్మ ఆపరేషన్ కష్టం అమ్మ, రిస్క్ ఎక్కువ, మనం మత్తిస్తే కొంచెం ప్రాణానికి ప్రమాదం ఉన్నప్పుడు జనరల్గా ఇంట్లో వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టపడరు. అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఆపరేషన్ చేద్దామన్నా పేషెంట్కి చేయడానికి అవకాశం లేనప్పుడు ఇట్లాంటి ట్రీట్మెంట్ వాళ్ళకి చేసి టెంపరీ అని అట్లీస్ట్ సంవత్సరంన్నర వరకు అయినా సరే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పి తగ్గించడానికి ఇదైతే చేయొచ్చు. బట్ ఇదైతే పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. అదే కనుక ఎర్లీ స్టేజెస్లో కనుక ఇది చేస్తే ఇంతవరకు సర్జరీ వరకు రాకుండా మనము మంచిగా నొప్పి లేకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ మొత్తం అరిగిపోయిన తర్వాత వస్తే కనుక 1 సంవత్సరం నుంచి సంవత్సరంన్నర వరకు కూడా ఎటువంటి నొప్పి లేకుండా ఆల్మోస్ట్ మనము ప్రయత్నం అయితే చేయొచ్చు. రైట్ డాక్టర్ కార్తిక్, మీరు చెప్పినట్టు ఈ జిఎఫ్సి ట్రీట్మెంట్ అనేది మోకాళ్ళ నొప్పులకేనా లేకపోతే ఏ ఇతర నొప్పులకి సంబంధించి కూడా ఈ ట్రీట్మెంట్ అనేది ఉపయోగపడుతుందా? యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్ మనము రోజు పేషెంట్స్ని చూస్తున్నప్పుడు మెడ దగ్గర నుంచి కింద అరికాళ్ళ వరకు రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తుంటారు. ఎక్కువగా మనకి షోల్డర్ ప్రాబ్లమ్స్లో కానీ లేకపోతే స్పైన్ ఇష్యూస్, వెన్నుపూస నొప్పికి సంబంధించిన ప్రాబ్లం కానీ హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కడైనా సరే జాయింట్స్లో ఏదైనా టిష్యూ మనకి డ్యామేజ్ అవ్వడం వల్ల, దెబ్బ తగలటం వల్ల కానీ లేదా ఏదైనా జబ్బు వల్ల కానీ డ్యామేజ్ అవ్వటం వల్ల కనుక దెబ్బ మానకపోతే కనుక లోపల ఉన్న ప్రాబ్లం కనుక రెక్టిఫై కాకపోతే కనుక ఫస్ట్ 6 వారాల నుంచి 2 నెలల వరకు కూడా ఎవరైనా సరే ఏ డాక్టర్ అయినా సరే టైం ఇస్తారు. మన బాడీకి ఓన్ హీలింగ్ కెపాసిటీ ఉంటుంది, అది దెబ్బ మానే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ 2 నెలలకు పైగా కూడా నొప్పులు ఎక్కడైనా తగ్గకపోతే కనుక మన దగ్గర ఉన్న స్కాన్ లాంటివి చేసి లోపల ప్రాబ్లమ్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేసి ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ లాంటివి ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు నీ జాయింట్ అయితే కనుక మనము ఆ గుజ్జుని పెంచడానికి జాయింట్ లోపల మనం ఇంజెక్షన్ చేస్తాము. అదే కనుక ఈ షోల్డర్ కానీ అట్లాంటిది పైన కండరాలు ఉంటాయి కొన్నిసార్లు, లేకపోతే టెండాన్స్ అంటాము, అవి చిరగటం వల్ల నొప్పి అనేది తగ్గదు. ఆ చిరగటం అనేది మనం అలాగే వదిలేస్తే కొన్నాళ్ళకి మనము ఈ జాయింట్స్ని ఉపయోగించక పెద్ద చిరుగు అయిపోయి ఆపరేషన్ వరకు వెళ్తాయి అనమాట. సో ఈ ఆపరేషన్ వరకు వెళ్లకుండా మనం ముందుగానే ఐడెంటిఫై చేసి ఆ చిరుగు దగ్గర ఎగ్జాక్ట్గా మనం స్కాన్ చూసుకుంటా ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ లాంటివి హీలింగ్ సెల్స్ని పంపించడం వల్ల అది నయమైపోతుంది. కాబట్టి జనరల్గా ఆపరేషన్ అవాయిడ్ చేయొచ్చు. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఓన్లీ నీ జాయింట్ ఈ ఆర్థరైటిస్కే కాకుండా రకరకాల సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేస్తుంటామండి. రైట్. ఈ జిఎఫ్సి ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ ప్లాస్మా ట్రీట్మెంట్కి రిలేటెడ్గానే అని చెప్పేసి అంటున్నారు. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా, రెండు ఒకటేనా? ప్లాస్మా థెరపీ అంటే ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా అండి. అది 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి ఉన్న ట్రీట్మెంటే.
కాకపోతే ఏంటంటే సో ఏదైతే మనకి అడ్వాన్స్మెంట్స్ అవుతూ ఉంటాయి కదండి, లైక్ ఫోన్ ఎట్లాగైతే ఇంతకుముందు నోకియా ఫోన్ ఇప్పుడు ఐఫోన్ ఎట్లాగైతే అడ్వాన్స్ అయినాయో టెక్నాలజీ లాగా, సో ప్లాస్మా థెరపీ కన్నా ఇప్పుడు వచ్చిన ఈ కొత్త గ్రోత్ ఫ్యాక్టర్స్ మనకు బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. ఎందుకంటే ప్లాస్మా థెరపీలో మనకు కావాల్సిన సెల్యులర్ కాంపోనెంట్స్ కాన్సన్ట్రేషన్ కన్నా ఇప్పుడు గ్రోత్ ఫ్యాక్టర్స్లో మనకు వచ్చిన సెల్యులర్ కాంపోనెంట్స్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ అది మనకి డీజిల్ లాగా అనుకుంటే కనుక ఇది బాగా రిఫైన్డ్ పెట్రోల్ లాంటిది అనమాట. సో మనకి ఈ ప్లాస్మా థెరపీ కన్నా ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్కి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి, దీనివల్ల మనకి రిజల్ట్స్ బాగున్నాయి. జనరల్గా ఏంటంటే ప్లాస్మా థెరపీ పిఆర్పి అయినా సరే గ్రోత్ ఫ్యాక్టర్స్ అయినా సరే బ్లడ్లోంచి తీయాలి, దాంట్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. కాకపోతే అక్కడ చాలా ఎక్కువ రక్తం తీసుకుంటారు మన దగ్గర నుంచి, తీసేవాళ్ళం ఇంతకుముందు. పిఆర్పికి అయితే 18 నుంచి 20 ml బ్లడ్ తీయాలి. ఈ కొత్తగా వచ్చిన గ్రోత్ ఫ్యాక్టర్స్లో అయితే ఓన్లీ 6 ml ఆఫ్ బ్లడ్ తీసుకుంటాము. దాంట్లోనే మనకి హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఇది మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంటాయి. ఓకే, ఈ ట్రీట్మెంట్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా? సో మనము ఈ ఫస్ట్ చేసే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము. ముందు పేషెంట్ రాగానే జనరల్గా మనము ఈ ట్రీట్మెంట్ ఏ ట్రీట్మెంట్ అయినా సరే పేషెంట్ వచ్చినప్పుడు మనం 2 విధాలుగా చూడాలి. ఫస్ట్ ఆ పేషెంట్ దేనివల్ల వస్తున్నారో అనే ఆ ప్రాబ్లం తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీ పెయిన్తో వస్తారు కాబట్టి ముందు నొప్పి తగ్గించాలి, దాని తర్వాత నొప్పికి గల కారణాన్ని కూడా ట్రీట్ చేయాలి. సో మనం ఫస్ట్ నొప్పిని తగ్గించడానికి మీరు చూసుకుంటే కనుక దగ్గరలో ఉన్న హాస్పిటల్లోకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, నొప్పి తగ్గించడానికి మనకి పెయిన్ కిల్లర్స్ ఇస్తుంటారు. ఆ పెయిన్ కిల్లర్స్ మహా అయితే 5 రోజులు లేదా 10 రోజులు, అంతకన్నా ఎక్కువ వేసుకోవడానికి మీకు కూడా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం కానీ కిడ్నీలో ఇష్యూస్ రావడం వల్ల కానీ. సో ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం అనేది మంచిది కాదు. సో పెయిన్ కిల్లర్స్ ఒకటే ట్రీట్మెంట్ కాదు, వాళ్ళు నొప్పి తగ్గించడానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా యూస్ చేస్తుంటారు. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పిని తగ్గించే ఏదైనా ఒక ట్రీట్మెంట్ ఉంది అంటే అది ఆర్ఎఫ్ఏ, అది మనం ఫస్ట్ చేస్తాం. అందుకే సో ఆర్ఎఫ్ఏ చేయగానే ముందు నొప్పి తగ్గిపోతుంది. ఈ మినిమం ఒక 8 months to 1 year వరకు కూడా నొప్పి తగ్గి ఉంటుంది. ఈ లోపల మనకి నొప్పికి గల కారణాన్ని కూడా ట్రీట్మెంట్ చేయాలి. సో నొప్పికి గల కారణం ఏంటి, అక్కడ గుజ్జు అరుగుదల. సో ఈ గుజ్జును మళ్ళీ పెంపొందించడానికి మనము ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే ఇంజెక్షన్స్, రీజనరేటివ్ థెరపీ, మన బ్లడ్లోంచే గ్రోత్ ఫ్యాక్టర్స్ని సపరేట్ చేసి ఎగ్జాక్ట్గా ఎక్కడైతే అరిగిందో అక్కడ మనం పంపించడం జరుగుతుంది. సో ఈ ఫస్ట్ ప్రక్రియ ఏదైతే ఆర్ఎఫ్ఏ, అది లేజర్ ట్రీట్మెంట్, దాంట్లో కూడా మనం ఏది బయట నుంచి మెడిసిన్స్ కానీ మందులు కానీ ఇంజెక్షన్స్ ఇవ్వము. సో అది ఒక లేజర్ ట్రీట్మెంట్ కాబట్టి దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అట్లాగే మనం సెకండ్గా చేసే రీజనరేటివ్ థెరపీ అంటే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ మన రక్తంలోంచే ఈ కణాలని సపరేట్ చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఇచ్చే ట్రీట్మెంట్లో కూడా మనం బయట నుంచి ఎటువంటి ఫ్యాక్టరీలో తయారు చేసే మందులు మనకి ఇవ్వట్లేదు, మన బాడీలోంచి సెల్యులర్ కాంపోనెంట్స్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. కరెక్ట్గా చెప్పాలనుకుంటే ఈ ట్రీట్మెంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. రీసెంట్ టైమ్స్లో చూస్తుంటే ఇదివరకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసేవాళ్ళు, ఇప్పుడు కొంచెం ఎర్లీగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు కాబట్టి సో వాట్ ఆర్ ద రీజన్స్ అని అంటే ఏం చెప్తారు వీటికి రావడానికి, ఎర్లీగా రావడానికి? జనరల్గా ఈ మోకాళ్ళ అరుగుదలకి రావడానికి మొదటి కారణం ఫస్ట్ ఏంటంటే మనకి వేర్ అండ్ టేర్. అంటే కారు టైర్ ఎట్లాగైతే అరుగుతుంది, కొన్నప్పుడు కార్ టైర్ బాగానే ఉంటుంది, కొన్ని వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత కార్ టైర్ అరుగుతుంది, దట్ ఈస్ కాల్డ్ వేర్ అండ్ టేర్. సో మనం కూడా ఉపయోగించగా రోజు దాని మీద నడుస్తాం కాబట్టి కొన్ని సంవత్సరాలకి అరుగుదల అనేది మొదలవుతుంది. జనరల్గా ఆ అరుగుదల ఒక 50 సంవత్సరాలు, 55 సంవత్సరాలు, 60 సంవత్సరాల దగ్గరికి అరిగినప్పుడు అది కామనే, అందరికీ కామనే. కాకపోతే మీరు చెప్పినట్టు రీసెంట్గా చిన్నపిల్లల్లో కూడా ఒక 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకే మోకాళ్ళ అరుగుదల అనేది చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక మోకాళ్ళ అరుగుదలకి ప్రధానమైన కారణం వచ్చేసి వెయిట్, మనకి ఊబకాయము. ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండటం వల్ల దాని మీద ఈ జాయింట్ మీద ఎక్కువగా ప్రెషర్ పడటం వల్ల త్వరగా అరుగుదల ఒకటి చూస్తున్నాము. దాంతోపాటు వ్యాయామం లేకపోవటం వల్ల అండ్ అట్ ద సేమ్ టైం ఫీమేల్ జెండర్, మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళకి ఏంటంటే ఈ కండరాల బలం కొంచెం తక్కువగా ఉంటుంది, ఈ థైస్లో ఉండే కండరాల బలం కొంచెం తక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా ఒత్తిడి ఎక్కువ పడటం వల్ల మగవాళ్ళ కన్నా మనం ఆడవాళ్ళలో ఈ మోకాళ్ళ అరుగుదల ఎక్కువ చూస్తుంటాము. అండ్ అలాగే కొన్ని జెనెటిక్స్ కూడా ఉంటాయండి, కొంతమంది జీన్స్ వాళ్ళ ప్రకారం కూడా మోకాళ్ళ అరుగుదలని మనం కొంచెం ఎర్లీగా చూస్తుంటాం. చాలామంది ఇప్పుడు పేషెంట్స్ ఏంటి అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో ఇప్పుడు అశ్రద్ధ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా. సో ఈ ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుంది, ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎన్ని డేస్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే ముందు మనము ఏదైనా ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తే కనుక అది ముదిరిపోకుండా దాన్ని ఆపడమే ఇప్పుడు మెయిన్ ట్రెండింగ్. మొత్తం అంతా అరిగిపోయిన తర్వాత ఆపరేషన్ చేయడం కన్నా మనం ముందుగానే మన ఇంటి దగ్గర చూసి
అమ్మ ఇప్పుడిప్పుడే మోకాళ్ళ అరుగుదల మొదలైంది అని చెప్పినప్పుడే దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటే అసలు చివరి వరకు కూడా అరిగిపోకుండా మనం ఆపగలుగుతాం కదా. సో అందుకనే మనకేంటంటే ఒకవేళ కనుక ఈవెన్ కొంచెం చిన్న వయసులో కూడా 40 సంవత్సరాలు 45 సంవత్సరాల వయసులోనే కనుక మనకి కనుక ఈ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతుంటే కనుక చాలా రకాల కారణాలు ఉంటాయి మోకాళ్ళ అరుగుదలకి. ఈవెన్ ఈ వెయిట్ ఇదే కాకుండా కొన్నిసార్లు చిన్నపిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళకి కొన్ని జబ్బులు వస్తాయి. అవి ఏంటంటే కీళ్ళవాతాలు అంటాం అనమాట. ఈ కీళ్ళవాతాల్లో కూడా ఈ మోకాళ్ళు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే కొన్నిసార్లు యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కూడా ఈ మోకాళ్ళ డ్యామేజ్ అనేది ఉంటుంది. అట్లాంటిది ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ముందుగానే ఐడెంటిఫై చేసి కొన్ని బ్లడ్ టెస్టుల ద్వారా దానికి ట్రీట్మెంట్ తీసుకున్నా మనం ఈ అరుగుదల కానీ డ్యామేజ్ కానీ ఆపవచ్చు. సో ఇట్లాంటివి ముందుగానే మనం చూసుకుని దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఏదైనా సరే, ఒకవేళ జబ్బు ఉంటే కనుక కీళ్ళవాత ఉంటే కనుక కీళ్ళవాతానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడుతూ ఆల్రెడీ డ్యామేజ్ అయిన దానికి మన దగ్గర ఉన్న అత్యాధునికమైన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనము ఫర్దర్గా లాస్ట్ స్టేజ్ వరకు వెళ్లకుండా మనం ఆపగలుగుతామండి. సైమల్టేనియస్గా వేరే డిసీజెస్కి మనం మెడిసిన్ యూజ్ చేస్తున్నా కూడా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెసులుబాటు ఉంటుందా? అదేనండి. ఇప్పుడు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి జనరల్గా ఇట్లాంటి కీళ్ళవాతాలు అట్లాంటివి ఏమి ఉండవు. జనరల్గా కీళ్ళవాతాలు లాంటివి థర్డ్ డికేడ్ అంటే 30 సంవత్సరాల వాళ్ళకి లేదా 40 సంవత్సరాల లోపల వచ్చేస్తూ ఉంటాయి. సో పర్టికులర్గా యంగ్ పేషెంట్స్కి కనుక మనకు ఎర్లీగా మోకాళ్ళ నొప్పులతో వస్తుంటే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే ఎవరికి కూడా 30 సంవత్సరాలకి మోకాళ్ళు అరిగిపోవు. వాళ్ళకి ఏదో డ్యామేజ్ చేస్తుంది, వాళ్ళ బాడీలో ఏదో ప్రాబ్లం ఉంది, రక్తంలో ఏదో ప్రాబ్లం ఉంది. దాన్ని మనం ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కనుక మేము జనరల్గా మన పేషెంట్ వచ్చినప్పుడు అవన్నీ మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత బ్లడ్ టెస్టులు చేసి అది ఫైండ్ అవుట్ చేసి దాంతోపాటు ఆ ట్రీట్మెంట్తో పాటు ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ట్రీట్మెంట్ కూడా మేము జనరల్గానే చేసేది. సో ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ కంబైన్ చేసి కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కమింగ్ టు ట్రీట్మెంట్ కాస్ట్కి వచ్చేటప్పటికి కొన్ని హాస్పిటల్స్లో ఒక కాస్ట్ అంటున్నారు, కొన్ని హాస్పిటల్స్లో కాస్ట్. ఈ కాస్ట్లో అనేది డిఫరెన్సియేషన్ ఎందుకు వస్తుంది? బేసికల్గా ఇప్పుడు మనం చూసుకుంటే అంటే ఇప్పుడు మనం కాస్ట్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ అత్యాధునిక చికిత్స కాస్ట్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ మనం చేసేది యాక్చువల్గా లేజర్ ట్రీట్మెంట్ అండి. దిస్ ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్. ఇది ఈ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో ఇండియాలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవరికి పడితే వాళ్ళకి అసలు ఈ ట్రీట్మెంట్ ఈవెన్ డాక్టర్లకు కూడా ఎక్స్పర్ట్స్ అయితే తప్ప నార్మల్ డాక్టర్స్ కూడా ఈ ట్రీట్మెంట్ గురించి అసలు పూర్తి అవగాహన లేదు. బేసికల్గా ఈ మధ్య ఏంటంటే ఈ ప్లాస్మా థెరపీ అని లేకపోతే ఇట్లాంటిది ఎక్కువగా మనం చూడటం వల్ల ఊర్లలో కూడా మేము ఈ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటున్నారు. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయడం కానీ అదంతా వాళ్ళకి అవగాహన ఉండదు. అక్కడ ఈ ట్రీట్మెంట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడ కాస్ట్ ఒకటి తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ఆ ట్రీట్మెంట్ చేస్తే దానికి సంబంధించిన కాస్ట్ వాళ్ళు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. బట్ అది చేయరు కాబట్టి అక్కడ కాస్ట్ తగ్గుతుంది. అట్లాగే మనము ఈ రీజనరేటివ్ థెరపీలో యూజ్ చేసే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ ఇవన్నీ కిట్స్ ఉంటాయమ్మా. ఆ కిట్స్ అనేది మనకి ఇండియాలో ఎక్కడైనా సరే ఒక ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ అయినా సరే తక్కువ ఖర్చు నుంచి ఎక్కువ క్వాలిటీ ఎక్కువ ఖర్చు ఎట్లా ఉంటుందో ఈ కిట్స్ కూడా తక్కువ కాస్ట్వి ఉంటాయి, అట్లాగే ఎక్కువ కాస్ట్వి ఉంటాయి. సో ఒకవేళ కనుక మనము ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్కి వాటికి లేకపోతే ప్లాస్మా థెరపీకి కానీ తక్కువ రకమైన ఖర్చు కొంచెం చీప్ క్వాలిటీ కిట్స్ వాడితే కాస్ట్ తక్కువగా ఉంటుంది. మనం మంచి క్వాలిటీ కిట్స్ వాడితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దిస్ అండ్ దట్టు మేము ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు స్కాన్స్ యూజ్ చేసుకుంటా ప్రిసైజ్గా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ స్కాన్ చూసుకుంటే చేస్తాం అనమాట. సో అక్కడ అది వాళ్ళు యూజ్ చేయకుండా ఊరికే బ్లైండ్గా ఏమి చూడకుండా కూడా చేసే అవకాశం ఉంది. సో ఇన్ని రకాల కారణాల వల్ల ఈ కాస్ట్ అనేది కొంచెం వేరీ అవుతూ ఉంటుంది. ఊర్లలో ఇంత క్వాలిటీగా అడ్వాన్స్డ్గా చేయకపోవచ్చు, అక్కడ కాస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో కాబట్టి మనము కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. ఓకే, కామన్ పబ్లిక్ ఐడెంటిఫై చేయాలి అంటే ఏమైనా ఉన్నాయా డిఫరెన్స్ ఈ కాస్ట్లీ కిట్స్కి లేకపోతే లో క్వాలిటీ కిట్స్కి సంబంధించి? లేదండి, అసలు పేషెంట్స్కి ఎప్పుడు అర్థం కాదు, వాళ్ళు అదే ప్రాబ్లం అవుతుంది. ఈ డిఫరెన్సెస్ అంతా కూడా మనకి రిజల్ట్స్లో డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ పనిచేయదు, ఇక్కడ పనిచేస్తుంది, అంతే డిఫరెన్స్ తప్ప పేషెంట్ అసలు వాళ్ళకి నాలెడ్జే ఉండదు. వాళ్ళకి ఏ కిట్స్ ఏంటి అనేది ఒక నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఉండదు. ఈ ట్రీట్మెంట్కి సక్సెస్ రేట్ అనేది ఎంత ఉంది? బేసికల్గా సక్సెస్ రేట్స్ అనేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వస్తుంటారు ఊరి నుంచి, సార్ నేను విజయవాడలో కూడా నేను ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్, నాకు పెద్ద పని చేయలేదు అంటారు. విజయవాడలో ఎక్కడ తీసుకున్నారు, ఎవరు చేశారు, ఎలా చేశారు, దాని మీద కూడా బేస్ అయ్యి ఉంటుంది సక్సెస్ రేట్స్. అట్లాగే ఎవరికి చేశారు. ఇప్పుడు లాస్ట్ స్టేజ్ బాగా అరిగిపోయిన వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ కాదు, జీరో సక్సెస్ రేట్, అసలు అది పనే చేయదు.
ఇట్లాగా ఈ టీవీలో చూసి వెళ్ళిపోయి చేయించుకుని చేతులు కాల్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం వాళ్ళు అప్పులు చేసి మరీ కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి ఆపరేషన్ అవసరం లేదంట కదా అని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఏ డాక్టర్ చేత చేయించుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరు పడితే వాళ్ళు ఏదో సూదులు ఇస్తున్నారని క్వాలిఫికేషన్ సరిగ్గా లేని వాళ్ళు జనరల్గా ఎవరు చేయాలి ఈ మీరు ఆలోచించుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే సక్సెస్ ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళందరూ కూడా ఏంటంటేనమ్మా మనకి స్కాన్లో చూసుకుంటా అసలు ముందు ప్రాబ్లం ఏంటి, ఎగ్జాక్ట్గా ఎక్కడ ప్రాబ్లం ఉంది అని చూసి ఆ ఎగ్జాక్ట్గా ప్రాబ్లం దగ్గరికి మనం ఈ ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ అవుతుంది. ఇట్లా ఏమీ ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలియకుండా ఓన్లీ ఎక్స్రే ఒకటే చూసేసి ఏమీ చూడకుండా స్కాన్ లాంటివి చూడకుండా డైరెక్ట్గా నీ జాయింట్లో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానివల్ల కూడా మన సక్సెస్ రేట్స్ ఉంటాయి. అట్లాగే ఇందాక చెప్పినట్టు మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ కిట్స్ వాళ్ళ బేస్ చేసుకుని కూడా చీప్ క్వాలిటీ అయితే సక్సెస్ ఉండకపోవచ్చు, మన గుడ్ క్వాలిటీ అయితే సక్సెస్ ఉంటాయి. సో సక్సెస్ అవ్వడానికి ఇన్ని రకాల రీజన్స్ ఉంటాయి. సో మన దగ్గర ఫర్ ద పాస్ట్ 3 years కొన్ని వేల మందిని చేస్తున్నాము. 90 to 95% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ హ్యాపీ. ఇప్పటికి కూడా చాలామంది 90 నుంచి 90% మంది చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక అది 3 సంవత్సరాల నుంచే మనం చేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇట్లాంటి ఇంత మంచి ప్రోటోకాల్ తోటి 3 years నుంచే చేస్తున్నారు. ఇంతకుముందు ఈ మంచి ప్రోటోకాల్తో చేసేవాళ్ళు కాదు. సో ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా కూడా 3 సంవత్సరాల నుంచే కరెక్ట్గా చేస్తున్నట్టు దీని గురించి. సో ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది, 10 సంవత్సరాలు పనిచేస్తుందా, 15 సంవత్సరాలు పనిచేస్తుందా అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితము ఈ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు లేరు, చేయించుకున్న వాళ్ళు లేరు. సో 3 years నుంచి అయితే మనం చేస్తున్నాం. 3 years నుంచి కూడా 90 to 95% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ హ్యాపీ. రైట్, వెరీ నైస్. ఈ ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? సో ఈ ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుందండి. చాలామంది 400-600 కిలోమీటర్ల నుంచి వస్తారు. మార్నింగ్ ఒక 40 minutes to 1 hourలో ట్రీట్మెంట్ అయిపోతుంది. ఒక 20 minutes to half an hour కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ బ్యాక్ టు 400-600 కిలోమీటర్స్ కూడా వెళ్ళిపోవచ్చు. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. సో కాకపోతే ఈ ట్రీట్మెంట్లో ఉన్నంత కాలము మనము కింద కూర్చుని పైకి లెగటము, ఎక్కువ స్టెప్స్ ఎక్కి దిగటము, అదే పనిగా వ్యాయామం చేయటం, అంటే నడక, ఇంట్లో పనులు అయితే చేసుకోవచ్చు. కానీ ఒళ్ళు తగ్గడం కోసమో లేకపోతే షుగర్ తగ్గాలని చెప్పేసి రోజుకి 5 kilometers 6 kilometers తిరగడం లాంటివి కొంచెం మనం తగ్గించుకుంటే ఈ ట్రీట్మెంట్కి సక్సెస్కి ఇంకా మనకి బాగుంటుందండి. ఈ ట్రీట్మెంట్ తర్వాత ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేయాల్సి ఉంటుందా వాళ్ళు పేషెంట్స్? ఈ ట్రీట్మెంట్కి సంబంధించిన మెడిసిన్స్ కొన్ని ఇస్తాం మనము. జస్ట్ ఒక 5 days to 5 రోజుల నుంచి ఒక వారం రోజుల మెడిసిన్స్ ఇస్తాం అంతే తప్ప ఈ మోకాళ్ళ నొప్పులు అసలు ట్రీట్మెంట్ చేస్తుందే నొప్పులు తగ్గడానికి, చేసిన తర్వాత వెంటనే నొప్పి తగ్గిపోతుంది. మళ్ళీ ఆ నొప్పి తగ్గడానికి దీర్ఘకాలికంగా మళ్ళీ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం అయితే లేదండి. ఈ గుజ్జు తగ్గడం వల్ల లేకపోతే ఏవో ఒక లోపల ప్రోటీన్స్ తగ్గడం వలనో లేకపోతే పర్టికులర్ ఫుడ్ తగ్గడం వలనో ఇలాంటివి ముందుగానే ఫేస్ చేయాల్సి వస్తుంది అంటున్నారు కదా. సో ఏమైనా ఫుడ్ డైట్ అనేది ఉంటుందా తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ తర్వాత? జనరల్గా మోకాళ్ళ లోపల గుజ్జు పెంచడానికి పర్టికులర్ ఫుడ్ అంటూ ఇప్పటిదాకా అయితే ఏమీ లేదండి. అవన్నీ మిత్స్ అంటాం. ఏంటంటే కొంతమంది మరి యూట్యూబ్లో వాటిలో చూసుకున్నా కానీ ఏదైతే జిగురు పదార్థాలు ఉన్నాయో వాటిని జ్యూస్ చేసి తాగితే గుజ్జు వస్తుంది అనేది ఒక అపోహం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెండకాయ జ్యూస్ చేసుకుని తాగడం, కొన్ని గింజలు జ్యూస్ చేసుకుని తాగడం వల్ల గుజ్జు రావడం అనేది ఇప్పటికైతే మనకి ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు. సో పర్టికులర్గా ఈ ఫుడ్ తింటే మనకి గుజ్జు వస్తుందని అయితే లేదు. వ్యాయామం మటుకు చేస్తే, అంటే క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటాం. ఈ మోకాలి పైన ఉన్న కండరాలను కనుక రోజు మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక ఈ కండరాలు బలపడి మోకాళ్ళ మీద ప్రెషర్ తగ్గి నొప్పులు తగ్గటానికిను, ప్లస్ మనం ఏదైనా ఒక ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక ఆ ట్రీట్మెంట్ దీర్ఘకాలికంగా పనిచేయడానికి అయితే ఉపయోగపడుతున్నాయి. రైట్. డాక్టర్ కార్తిక్, ఈ హీలియో రీజెనెక్స్ హాస్పిటల్లో ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? సో మనకేంటంటే ఇప్పుడు ఈ హీలియో రీజెనెక్స్లో అంటే మన హాస్పిటల్లో ఈ కొత్తగా వచ్చిన నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ చేయడం గురించి మన దగ్గర ఒక మిషన్ ఉంటుంది, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని, అలాగే కూలిఫ్ అని ఈ ఎక్విప్మెంట్ ఉంటుంది. దీని ద్వారా మనం ఏంటంటే ఇది US నుంచి జనరల్గా మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. దీని ద్వారా ఏంటంటే మనం ఫస్ట్ RFA అనే ట్రీట్మెంట్ చేస్తాము. దానివల్ల ఏమంటే నొప్పి తగ్గుతుంది. దాని తర్వాత మనం ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని సపరేట్ చేయడానికి వేరే ఎక్విప్మెంట్ ఉంటుంది. దాంతోపాటు మనకేంటంటే హైలీ అడ్వాన్స్డ్ మస్కులోస్కెలిటల్ స్కాన్ అనే ఒక ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. దాంతోపాటు మేము చూసుకుంటా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసి మనం ట్రీట్మెంట్ చేస్తుంటామండి. సో మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్కి ప్రీవియస్ రికార్డ్స్ని బట్టి డయాగ్నోస్ చేసి పంపిస్తారు కదా ఆల్రెడీ, సో అది కన్సిడర్ చేస్తారా లేకపోతే మీ దగ్గర ఫస్ట్ నుంచి ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుందా? ఒకవేళ కనుక ఆల్రెడీ ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ చేస్తే అసలు పేషెంట్ మా దగ్గరికి రారు.
ఒక పేషెంట్ ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్కి వెళ్తున్నారంటేనే అక్కడ ప్రాపర్ ట్రీట్మెంట్ అందలేదని. అంటే ఫస్ట్ డయాగ్నోసిస్ రాంగ్, అట్ ద సేమ్ టైం ఆ ట్రీట్మెంట్ కూడా రాంగ్ అన్నట్టే. జనరల్గా బయట ఎక్స్రేస్ తప్ప ఏమీ తీసి ఉండరు, ఎందుకంటే ఈ స్కాన్స్ అనేది చాలా తక్కువ మంది చేస్తారు. సో ఆబ్వియస్గా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఓన్లీ ఒక ఎక్స్రేతోనే వస్తారు. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్స్రేతో పాటు ఈ స్కాన్ కూడా చేసి మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తాం. పెయిన్ కిల్లర్ ట్రీట్మెంట్ కాకుండా ఈ కొత్తగా వచ్చిన అత్యాధునిక ట్రీట్మెంట్ చేస్తాం. రైట్, ఫైనల్గా మీరు చివరిగా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మనం కామన్ సినారియోస్ నేను రోజు పేషెంట్స్ చూస్తాను కాబట్టి వాళ్ళ బాధలు అర్థం చేసుకుని నేను 2 పాయింట్స్ మీకు చెప్పడం జరుగుతుంది. నెంబర్ 1 ఏంటంటే, ఎవరైనా మీకు ఒక డాక్టర్ గారు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మోకాళ్ళ నొప్పికి ఇప్పుడిప్పుడే అరుగుదల మొదలైంది అని చెప్పేసి ట్యాబ్లెట్స్ రాయటం, మళ్ళీ తగ్గకపోతే మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ వేరే రకం ట్యాబ్లెట్స్ రాయటం, మూడోసారి వెళ్తే అమ్మ ఇంకా ట్యాబ్లెట్తో తగ్గట్లేదు, ఆపరేషన్కి వెళ్తే బెస్ట్ ఏమో అని అంటే కనుక ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఎందుకంటే వాళ్ళకి ఈ కొత్త వైద్యం గురించి ఐడియా ఉండకపోవచ్చు. ప్రతిదానికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చిన ఈ లేటెస్ట్ అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా ఆపరేషన్ లేకుండా కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. అట్లాగే ఇంకొంతమంది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆపరేషన్ సజెస్ట్ చేస్తారు. ఎక్స్పర్ట్ దగ్గరికి ఏ డాక్టర్ అంటే ఆ డాక్టర్కి అనుకోవద్దు, ఎక్స్పర్ట్ ఈజ్ డిఫరెంట్. ఎక్స్పర్ట్ అంటే ఈ మోకాళ్ళ దాని గురించి పూర్తి అవగాహన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే. వాళ్ళు ఆపరేషన్ సజెస్ట్ చేసి పూర్తిగా అరిగిపోయినాయి అని ఆపరేషన్ సజెస్ట్ చేసి, రెండో డాక్టర్ కూడా ఒపీనియన్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఆపరేషన్ సజెస్ట్ చేసి, మూడో డాక్టరు ఏ ఆపరేషన్ అవసరం లేదు, దీనికి చిన్న సూదితో మనం తగ్గించేయచ్చు అన్నా కానీ మీరు సంప్రదించాలి. ఎందుకంటే ఇక్కడ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఆపరేషన్ చేయాల్సిన ప్లేస్లో మనం కనుక ఈ ట్రీట్మెంట్ చేస్తే ఈ ట్రీట్మెంట్ పనిచేయదు. సో ఎక్కువగా ఈ సెకండ్ ఆప్షన్లో ఆపరేషను 4వ స్టేజ్లో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఆశతోటి ఇది ఆపరేషన్ అని చెప్పారు కాబట్టి వీళ్ళు ఏదో సూది అంటున్నారు, ఇక్కడికి వెళ్తే మనకి ఆపరేషన్ లేకుండా తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఆశతోటి వెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళైనా సరే మీకు కరెక్ట్గా జెన్యూన్గా ఏదైనా ఒపీనియన్ కావాలి అనుకుంటే కనుక దీనికి ఆపరేషన్ పడుతుందా లేకపోతే నాన్ సర్జికల్ పడుతుందా, ఎందుకంటే రెండూ చేసేది మేబీ ఈ తెలుగు స్టేట్స్లో ప్రస్తుతానికి ఈ ఒక్క డాక్టర్నే ఉన్నాను. నేను నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ చేస్తాను లాస్ట్ స్టేజ్ వాళ్ళకి, అట్ ద సేమ్ టైం ఎర్లీగా వచ్చిన వాళ్ళకి ఈ కొత్తగా వచ్చిన అత్యాధునిక ట్రీట్మెంట్ చేస్తాను. కాబట్టి నేను జెన్యూన్గా ఒక ఒపీనియన్ మీకు ఇస్తాను, ఏది చేసుకోవాలి ఏది చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ఒపీనియన్ అయితే నేను ఇస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కార్తిక్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దిస్. సో ఇది ఆడియన్స్కి బాగా యూజ్ అవుతుందని అనుకుందాం. సో ఇది ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.